ఈ చిత్ర అయితే ఎవ్వరికీ తెలియకుండా సల్లంగా వినోద్‌నైతే పెళ్లి చేసుకోవాలనైతే గుళ్ళో ఏర్పాట్లయితే చేస్తండి ఇంకా. అదేంటో గాని ఇంకా చిత్ర, వినోద్ పెళ్ళికొస్తున్నట్టు అదే టైంకైతే భాగ్య, నిర్మలమ్మ, సదాశివం కూడా అదే గుడిలో పూజ చేయించుకోవడానికైతే వస్తారనమాట ఇంకా. అసలు ఈ చిత్ర చేసిన తప్పేంటంటే తాళిబొట్టునైతే పూజ చేయించమని పూజారి గారికి ఇస్తనమాట. అక్కడ అందరికీ దొరికిపోయిద్దనమాట. ఇంకా గుడికొచ్చిన నిర్మలమ్మ, సదాశివం అయితే పంతులు గారి దగ్గరికెళ్ళి, "పంతులు గారు మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాము 2 రోజుల్లో పూజ చేయండి" అనేసి నిర్మలమ్మ అడిగిద్దనమాట. "అమ్మ ఇప్పుడే ఒక అమ్మాయి తాళిబొట్టిచ్చి పూజ చేయమని చెప్పింది. అదయ్యాక మీకు పూజ చేస్తానులే" అనేసి పంతులు గారు అంటారనమాట. సరే అని చెప్పి నిర్మలమ్మ, సదాశివం అయితే ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతారనమాట. ఈలోపు మనోహరి కూడా గుళ్ళోకొచ్చేసి, "పంతులు గారు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయేనా మీకు తాళిబొట్టిచ్చింది పూజ చేయమని" అనేసి మనోహరి అడుగుతూ ఉంటే, "అవునమ్మా ఈ అమ్మాయే నాకైతే తాళిబొట్టిచ్చింది. ఈ అమ్మాయి నీకు తెలుసా అమ్మా" అనేసి ఇంకా పూజారి గారు అంటూ ఉంటే, "నాకు తెలీదులెండి పంతులు గారు" అనేసి మనోహరి అంటదనమాట. ఇంక ఈ మనోహరి, పంతులు గారి కన్వర్జేషన్ అంతా చాటుగా భాగ్య అంతా వినిద్దనమాట. అంటే చిత్రే ఇవాళ వినోద్‌తో పెళ్లి చేసుకోవాలని గుళ్ళో ఏర్పాట్లు చేసిందా? వెంటనే ఈ విషయం అయితే ఆయనకు చెప్పాలి అనేసి భాగ్య అనుకుంటదనమాట. ఇంకో పక్క అమరు, రాథోడ్ ఇద్దరు అయితే ఇంకా ఆ రావు ప్రమీలనైతే కనిపెట్టేసి కారులో అయితే ఇంకా గుడికి తీసుకొస్తూ ఉంటారనమాట. ఇంకా మన భాగ్య అయితే అమర్‌కి ఫోన్ చేసి, "ఏవండీ చిత్ర అయితే ఇవాళే గుళ్ళో వినోద్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందండి" అనేసి ఇంకా భాగ్య అంటూ ఉంటే, "నాకు తెలుసు భాగ్య ఇంకా ఆ చిత్ర దత్తత తీసుకున్న పేరెంట్స్ కనుక్కున్నాను. వాళ్ళే నాకైతే ఈ విషయం చెప్పారు. వాళ్ళని తీసుకొస్తున్నాను. ఎలాగైనా చిత్ర మోసం అయితే వినోద్‌కైతే ఇవాళ అయితే ఎలాగైనా తెలిసేలా చేస్తాను" అనేసి ఇంకా మన అమర్ అంటాడనమాట. "అవునా అండి త్వరగా రండి" అనేసి ఇంకా భాగ్య చెప్పేసి ఫోన్ పెట్టేస్తనమాట. ఇంకో పక్క మనోహరి అయితే చిత్రతో మాట్లాడుతూ ఉంటదనమాట. "చిత్ర అసలు ఏం చేస్తున్నావు ఇంకా వినోద్‌ని పెళ్లి చేసుకోకుండా? అమర్ అయితే నీ గురించి అంతా తెలుసుకోబోతున్నాడు. ఇంకా నువ్వు నీ దత్తత తీసుకున్న పేరెంట్స్‌ని కూడా వెతకడానికి వెళ్ళాడు" అనేసి ఇంక మనోహరి అంటూ ఉంటే, "అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా ప్లాన్ చెప్పు మనోహరి" అనేసి చిత్ర అంటూ ఉంటే, అప్పుడే అమర్ అయితే మనోహరికి ఫోన్ చేస్తాడనమాట. ఇంకా మనోహరి ఆ చిత్ర పెద్ద మోసగత్తె దొంగ. ఇవాళ అయితే వినోద్‌ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. నువ్వైతే ఆ పెళ్లి జరగకుండా చూసుకో అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే, "సరే అమర్ ఆ చిత్ర గురించి నాకు కూడా తెలియదు సరిగ్గా అసలు దొంగని. ఇక నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తానులే" అనేసి మనోహరి అంటదనమాట. ఇంక ఫోన్ అయితే అమర్ పెట్టేస్తాడు. "అసలు చూసావా చిత్ర, అసలైతే అమర్‌కి నీ గురించి అంతా తెలిసింది. నువ్వైతే ఇక్కడి నుంచి పారిపో త్వరగా" అనేసి మనోహరి అంటూ ఉంటే, "నేనైతే ఎక్కడికి పారిపోను అసల. ఇంక నేను పారిపోయి 100కి 200కి దొంగతనాలు చేయాల్సొస్తది. అందుకే నేనైతే వినోద్‌ని ఎలాగైనా పెళ్లి చేసుకుంటే నన్నైతే ఎవరు ఏమి అనరు. నేను ఎలాగైనా వినోద్‌ని పెళ్లి చేసుకొని తీరుతానని" చెప్పేసి ఇంక చిత్ర అయితే ఇంకా వినోద్ దగ్గరికైతే వెళ్ళిపోయిద్దనమాట. ఇంకో పక్క అయితే భాగ్య అయితే మనోహర్‌ని పిలిచి, "ఏంటి మను మేమంతా గుడికొచ్చేసామని చిత్రకు చెప్పేశావా? ఇంకా ఆయనకు కూడా చిత్ర సంగతి అంతా తెలిసింది. ఇవాళ ఎలాగైనా చిత్ర మోసం బయటపడి పోద్ది. ఆ నెక్స్ట్ అయితే ఇంకా నీ గురించే తెలిసిపోద్ది. నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు" అని చెప్పేసి భాగ్య అయితే మనోహరికి వార్నింగ్ ఇస్తదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నిర్మలమ్మ, సదాశివం అయితే పంతులు గారి దగ్గరకొస్తారనమాట. అంతకుముందే చిత్ర అయితే పంతులు గారి దగ్గర నుంచి తాళిబొట్టు తీసుకొని వెళ్ళడం నిర్మలమ్మ, సదాశివం చూసేస్తారనమాట. వాళ్ళిద్దరూ పంతులు గారిని అడుగుతారు, "పంతులు గారు అసలు ఆ అమ్మాయేనా తాళిబొట్టుకు పూజ చేయించింది" అనేసి నిర్మలమ్మ అంటూ ఉంటే, "అవును ఆ అమ్మాయే చేపిచ్చిందండి. ఆ అమ్మాయిది పెళ్ళంట ఇవాళ గుళ్ళో" అనేసి ఇంక పంతులు గారు అంటే, "అంటే ఈ చిత్ర వినోద్‌ని పెళ్లి చేసుకోబోతుందా గుళ్ళో? అమ్మ ఎంత మోసం చేస్తుంది చిత్ర" అనేసి నిర్మలమ్మ, సదాశివం అనుకుంటారనమాట. ఇంక ఈ పెళ్లి జరుగుద్దో లేదో నెక్స్ట్ అయితే చూద్దామనమాట. థ్యాంక్ యూ.